శత్రువులు ఎక్కడో లేరు. చెల్లెళ్ళ రూపంలో, ఇళ్లల్లోనే ఉంటారు. లేకపోతే పిల్లల రూపంలో అంటూ ఏదైతే సినిమా డైలాగ్ ఉందో, ఇప్పుడు అదే ప్రస్తుతం జగన్ విషయంలో స్పష్టంగా కనబడుతుంది. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇదివరకు చంద్రబాబు గారు చేసింది, ఇప్పుడు సునీత. రఘురామకృష్ణరాజు చేసేది, ఇప్పుడు సునీత. ఏంటి తన అసలు ఇంటెన్షన్? నిజంగా తన తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలనుకుంటుంది. అట్టయితే దస్తగిరిని లోపలేమని చెప్పాలి. కానీ ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది. ఆ దస్తగిరికి ఎందుకు కోపం ఉందో ఆమెకు తెలియదా? దస్తగిరి దగ్గర తన తండ్రి చేసిన అప్పు గురించి తనకు తెలియదా? 14 లక్షల రూపాయలు దస్తగిరి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఇప్పించాడన్న సంగతి తెలియదా? 2 లక్షలు దస్తగిరి తెచ్చి ఇచ్చాడని తెలియదా? సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, పక్కనే ఉన్నటువంటి వ్యక్తి మోసపు చట్టంలో చిక్కుకుపోయాడు వివేకానంద రెడ్డి అని తెలియదా? ఆ సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఏదో వజ్రాలు వచ్చేస్తున్నాయి, వాటి కారణంగా లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి, నాకు 100 కోట్లు వస్తాయి, సారుకో 50 కోట్లు వస్తాయి అని చెప్పి నమ్మించి దాని ద్వారా చేయించినటువంటి 40 లక్షల రూపాయలకి పైగా అప్పు. 5 పైసలు ఇవ్వనటువంటి ఆ కూతురు, అల్లుడు ఖర్చులకి మాత్రం, పై ఖర్చులకి మాత్రమే ఇస్తూ ఆయన ఆస్తిని బిగబట్టినటువంటిది. ఇవన్నీ వాళ్ళకి తెలియవా? అన్నీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ మన దగ్గర పాలేరులాగానే ఉండాలి, పనిచేసి పెట్టాలి. అలాంటి వాడికి తీసుకెళ్ళి ఏకంగా ఎంపీ ఎట్లిస్తాం? ఇదే వెరీ సింపుల్ లాజిక్. ఇద్దరు చెల్లెళ్ళకి ఉన్న గొడవ ఆ కుటుంబంలో వాళ్ళు మనకి ఏ ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో ఈ స్థాయిలో పడేయాలి, కానీ ఏకంగా పార్లమెంట్ సభ్యుడు ఎట్ట చేస్తాం, రెండోసారి కూడా ఎట్లిస్తాం? ఇప్పుడైనా పోనీ మేము ఇంత గొడవ చేస్తున్నప్పుడన్నా ఇస్తే సరిపోతుంది కదా అన్నట్టు. అందుకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఇప్పుడు ఇక ఇచ్చేది లేదు. ఇక జగన్ని గద్దె దించితే ఆ స్థానాన్ని షర్మిల ఆక్రమించుకోవాలి, లేదా సునీతకి ఇవ్వాలి. ఈ ప్రయత్నం సాధ్యమవుతుందా? పులివెందుల, కడపలో కనుక ఈ దఫా జగన్ ఓడిపోయి అట్లాగే అవినాష్ రెడ్డి ఓడిపోతే ఈ చెల్లెళ్ల ప్రయత్నం సక్సెస్ అయినట్టే. పెద్ద కుటుంబాన్ని పక్కన పెట్టి చిన్న కుటుంబం చేతికి రాజకీయం చేరినట్టే. అప్పుడు జగన్ భారతీయుల్ని కూడా ఆ కుటుంబం వైపుకి తోసేసినట్టే. ఈ కుటుంబ కథా చిత్రాన్ని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా మార్చినటువంటిదే ప్రస్తుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాలు తప్పించి మరేం కనిపించట్లేదు.